ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు. పిల్లిమాయ, రెడ్ బాక్స్, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గురుగింజల మాల ఇలా. అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి, పిల్లిమాయ ఈ 2 తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తున్నాను. అదంటే ఆల్కహాల్ కావచ్చు, జాజికాయలు కావచ్చు, ఒక గుడ్డుతోటి కావచ్చు, ఒక మినపగుండ్లతోటి కావచ్చు, లేదనుకుంటే ఒక నిమ్మకాయలతోటి ఎలా చేసుకోవాలి. సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను. నేను పిల్లిమాయ బుక్ చేసుకున్నాను సార్, నాకు ఈ సమస్య, ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అనేది నేను వాళ్ళకి పంపిస్తాను. ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ 5 పరిహారాలు 2 పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే 50% బయటపడటం ఖాయం. ఇది మీరు తప్పకుండా చేసి చూడండి. ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి. మీ జీవితంలో మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు చేరువవుతాయి. ఇప్పుడు మొన్నటి నుంచి కూడా మనం తెలుసుకుంటున్న కంటెంట్ ఏంటి అంటే, ఇది ఎక్కడ బుక్ స్టోర్లో మనకు ఉండదండి. ఇగో ఈ నక్షత్రం వాళ్ళు, ఈ తేదీ వాళ్ళు, అంటే ఈ డేటు, ఈ రోజు, ఈ తేదీ, ఈ నక్షత్రం వాళ్ళకి ఇది కలిసి వస్తుంది అన్నట్టు ఎక్కడ ఉండదు. చెప్తేనేమో న్యూమరాలజికల్గా నీకు ఇది కలిసి రాదు, నువ్వు 5 తారీఖు పుడితే నీకు 3 తారీఖు కలిసి రాదు, నువ్వు 6 తారీఖు పుడితే 3 తారీఖు కలిసి రాదు, ఇట్లనే ఉంటుంది తప్ప జన్మజాతక రీత్యా ఆస్ట్రో న్యూమరాలజీ అనేది మీకు కంబైన్డ్ అవుతేనే ఏదన్నా ఒక మన లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇక్కడ నా యొక్క కొన్ని రోజుల నుంచి నా సొంతంగా నేను రీసెర్చ్ చేసుకున్న కంటెంటే మీకు నేను ఇవాళ ఒక వాయిస్ ఓవర్ రూపంలో మీకు నేను చెప్తున్నాను. సో ఎన్నో జాతకాలు నేను చూసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చినాము, తిరిగి రావట్లేదు. ఎందుకు? వాళ్ళకి కలిసి రాని రోజన్నా అవుతుంది అది. ఇప్పుడు 30 మందికి వాళ్ళు అప్పు ఇచ్చారు. వాళ్ళల్లో మనకి ఒక 25 మంది ఇచ్చారు, 5 మంది మనకి రిటర్న్ ఇవ్వట్లేదు, మొండి బకాయిలు చేస్తారు వాళ్ళు. ఎందుకు అవుతుంది అన్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు వీళ్ళకి కలిసి రాని రోజన్నా ఉంటుంది, ఆ రోజు కలిసి రాని డేట్ అన్న ఉంటుంది, లేదంటే కలిసి రాని నక్షత్రం కంపల్సరీ అక్కడ ప్రెజెన్స్ ఉంటుంది అక్కడ. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నువ్వు ఫైనాన్స్ బిజినెస్ చేసినా, ఏదైనా కొత్త కార్యక్రమం నువ్వు ప్రారంభించినా కానీ నువ్వు డేట్ చూసుకో. ఇంకో ఈ డేట్స్ కలిసి వస్తాయి నీకు, ఇగో ఈ నక్షత్రం కలిసి వస్తుంది, లేదంటే రాహుకు సంబంధించిన నక్షత్రాలు నీకు కలిసి వస్తాయి. సింపుల్గా అనుకుంటే ఆ రాహుకు సంబంధించిన నక్షత్రాలు చూసుకో, నీకు గురు నక్షత్రాలు కలిసి వస్తాయి. రైట్, ఆ గురు నక్షత్రాలు చూసుకుంటాను. ఆ గురు నక్షత్రం ఏంటి? పునర్వాసు, విశాఖ, పూర్వ, భద్రపద. ఈ నక్షత్రాలు నాకు కలిసి వస్తాయి. రైట్, ఆ డేట్ అప్పుడు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఈయన చూసుకుంటాడు. ఆ రోజు శుక్రవారం అయినా సరే, నాకేముంది ఇక్కడ పునర్వాసు నక్షత్రం ఉందా, రైట్, నాకు కలిసి వస్తుంది, ఇచ్చేస్తా, రైట్, డబ్బులు ఇస్తా. లేదు, నేను చూసుకున్న ఆ రోజు నాకు రాహుల్ జాతకంలో బాగున్నాడు, ఆ రోజు స్వాతి నక్షత్రం, ఆ రోజు మంగళవారం అవుతుంది, నో ఇష్యూ. స్వాతి నక్షత్రం మంగళవారం, నాకు కుజుడు బాగున్నాడు అన్నారు గురువుగారు, రైట్, ఆ రోజు వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు. అట్లా ఏదైనా కొత్త పని ప్రారంభిస్తున్నాం, నేను ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఇట్లా ఏదో ఒకటి ఆ డేట్స్ చూసుకోండి, ఆ నక్షత్రం చూసుకోండి అని చెప్తాం. సో అలాగా వాళ్ళు చేసుకుంటూ ఇవాళ ఒక మంచి లైఫ్ అనేది వాళ్ళు మన లైఫ్లో వాళ్ళు మంచి స్టేజ్లో ఉన్నారు. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, కేతు అనగానే మన జాతకంలో బుధవారము, శనివారము, మనం మంగళవారం కూడా చూసుకోవచ్చు, మంగళవారం రోజు చూస్తారు కొంతమంది, బుధవారము. కాబట్టి మ్యాక్సిమం అయితే ట్యూస్డే ప్రిఫరెన్స్ ఉంటుంది, సాటర్డే ప్రిఫరెన్స్ ఉంటుంది. సో మీకు జాతకంలో కేతు బాగాలేదు అన్నప్పుడు మనకి కేతుని మనం అవాయిడ్ చేయాలి. అంటే మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ డబ్బులు తేవటం అవాయిడ్ చేయాలి. అలాగే 7, 16, 25 ఈ తేదీలు, 7, 16, 25 తేదీలు కూడా మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అలాగే కేతు రూల్ చేసే నక్షత్రాలు ఏది అంటే అశ్విని, మఖ, మూల నక్షత్రం. ఈ నక్షత్రాలు కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే మీకు జాతకంలో కేతు అనేది శుభగ్రహాలకు అధిపతి. ఎప్పుడైతే కేతు బాగలేడో ఆ యొక్క ఫలితాన్ని కూడా మీకు ఎప్పుడు కూడా నెగిటివ్ ఇస్తాడు. ప్రతి కార్యంలో కూడా కట్ చేయటం, ఏదైనా పని చేస్తున్నాడు సగంలోకి వచ్చి పని ఆగిపోతుంది అంటే అది కేతు జాతకంలో బాగాలేనప్పుడు మాత్రమే జరుగుతుంది. అలాగే కేతు గురువు యొక్క జాతకంలో స్థితి బాగాలేనప్పుడు బ్యాక్ పెయిన్ కానివ్వండి, డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు రేజ్ అవుతాయి. అలాగే బ్లడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతాయి. బాడీలో ఫ్యాట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే టోటల్గా జాతకంలో గురు, కేతువు, అలాగే శుక్రుడు యొక్క జాతకంలో స్థితి బాగాలేనప్పుడు షుగర్ అటాక్ కావటం, ఇలాంటి ఎన్నో కంటెంట్స్ ఉంటాయి. సో సింపుల్గా అనుకుంటే, ఎవరికైతే డబ్బులు తేవటం, లేదా డబ్బులు మనం ఏదైనా ఇంట్రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, ఏదైనా శుభ కార్యక్రమం మనం ప్రారంభించాలనుకుంటున్నప్పుడు జాతకంలో కేతు బాగుంటే ఈ మంగళవారం, శనివారం, లేదనుకుంటేనేమో ఈ యొక్క 7, 16, 25 తేదీలలో మనం చేసుకోవచ్చు బాగుంటే. లేదు అంటే అవాయిడ్ చేయండి. అలాగే అశ్విని, మఖ, మూల నక్షత్రాలు కూడా కేతువే రూల్ చేస్తారు కాబట్టి ఆ రోజులలో ఎలాంటి పని ప్రారంభించకపోవడం చాలా మంచిది.
ఎందుకంటే ఎన్నో ఎన్నో కేసెస్ నేను చూశాను. వాళ్ళు డబ్బులు ఇచ్చి గానీ, లేదా డబ్బులు తెచ్చుకొని గానీ, లేదా ఏదైనా పని ప్రారంభించి గానీ, బిజినెస్ మొత్తం స్పాయిల్ అయిపోయిన వాళ్ళున్నారు. డబ్బులిచ్చి మొత్తం కొలాప్స్ అయిన వాళ్ళున్నారు. తెచ్చుకొని అయి అనవసరంగా ఖర్చు పెట్టేసి, తర్వాత కట్టలేక ఇబ్బంది పడిన వాళ్ళు కూడా నేను ఎంతోమందిని చూశాను. కాబట్టి నా భవిష్య క్రియ ప్రేక్షకులకి నేను నేర్చుకున్న నా సొంతంగా నేను రిసర్చ్ చేసి నేర్చుకున్న చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోల ద్వారా నేను మీకు షేర్ చేశాను. సో మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికి కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో కూడా ఇలాంటి మిస్టేక్స్ ఎంతోమంది 100%లో 80% మెంబర్స్ ఇలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ లైఫ్‌లో సఫర్ అవుతూనే ఉన్నారు. కాబట్టే నేను ఈ యొక్క చిన్న కంటెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరెవరైతే ఈ యొక్క మీ జాతకంలో ఎవరైనా చెప్పారు కేతు బాలేదు బాబు బలం లేదు అన్నప్పుడు డెఫినెట్లీ డేట్స్, నక్షత్రం అవాయిడ్ చేయండి. సో మీరు పాజిటివ్ ఎలా తెలుసుకోవాలి గురువు అంటే మంచి ఒక అమిత్ రాజ్‌ని నేను నా దగ్గరికే రావాలని నేను చెప్పట్లేదు. మీ పరిసర ప్రాంతాలలో ఎవరైతే మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. తెలుసుకోండి. లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ నంబర్స్ ఏంటివి, లక్కీ డైరెక్షన్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టార్స్, అలాగే లక్కీ జెమ్ ఫర్ లైఫ్ స్టోన్. ఏదో మనం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇది తీయకుండా నాకు లైఫ్ లాంగ్ సక్సెస్ ఉండాలి. లైక్ సోనూ సూద్, లైక్ అమితాబ్ బచ్చన్, లైక్ రజనీకాంత్ గారు రుద్రాక్ష మెడలో వేసుకోవటం. ఇలాంటిది ఏదైనా లైఫ్ టైం మనకు యూజ్ అయ్యేటట్టు మీరు తెలుసుకొని ఆ లైఫ్ టైం కరెక్షన్స్ అనేది చేసుకున్నట్టయితే మీ జీవితంలో ఎప్పుడు మీరు వెనకకి తిరిగి చూసుకునే అవకాశం అనేది ఉండదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను.